2016 గ్రూప్ 2ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునివ్వడం జరిగింది. అసలు హైకోర్టు తీర్పులో ఏముందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2016లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల్లో కొన్ని సెంటర్లో సెంటర్ నిర్వాహకుల ద్వారా జరిగిన తప్పిదాల వల్ల కొంతమంది అభ్యర్థులు పేపర్ 1లోని ఓఎంఆర్ షీట్లోని పార్ట్ ఏలో వైట్నర్ వాడి జరిగిన తప్పిదాలను సరిదిద్దడం జరిగింది. అంటే మనకు 2016లో ఎగ్జామ్ను కండక్ట్ చేసినప్పుడు అది అప్పుడే తెలంగాణ ఏర్పడిన తర్వాత కండక్ట్ చేసిన మొట్టమొదటి పెద్ద ఎగ్జామ్ కాబట్టి కొన్ని సెంటర్ల నిర్వాహకులు పేపర్ 1లో కొన్ని తప్పిదాలు చేశారండి. ఓఎంఆర్ షీట్లలో ఓఎంఆర్ షీట్ అనేది 3 భాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి. పార్ట్ ఏలో అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉంటుందండి. పార్ట్ బిలో మనకు క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కు ఆన్సర్ చేయడానికి ఏవైతే బబులింగ్ ఉంటుందో దానికి సంబంధించిందండి. పార్ట్ సి వచ్చి అభ్యర్థి యొక్క సంతకం ఉంటుంది. అయితే పేపర్ 1 అంటే మొదటి రోజు ఎగ్జామ్ కాబట్టి కొంతమంది సెంటర్ నిర్వాహకులు వారు అంటే అయోమయానికి గురయ్యి కొంతమంది అభ్యర్థుల విషయంలో వాళ్ళు ఏం చేశారు, పార్ట్ ఏలోని ఓఎంఆర్ షీట్లో తప్పిదాలు చేసిలండి. ఆ తప్పిదాలను సరిదిద్దడానికి వారు వైట్నర్లు వాడిను. అంటే కమిషన్ అనుమతితోనే వైట్నర్లు వాడడం జరిగిందండి. కానీ కమిషన్ నిబంధనల ప్రకారం అంటే కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొన్న దాని ప్రకారము మనకు వైట్నర్ వాడిన పేపర్లను మూల్యాంకనం చేయకూడదు. అంటే కమిషన్ తనిచ్చిన నోటిఫికేషన్ తను సర్పాస్ చేసుకోదు కదా. సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు సెంటర్ తప్పిదాల వల్ల వైట్నర్ వాడి నష్టపోయిల్లో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో హైకోర్టును ఆశ్రయించినప్పుడు వాళ్ళ అంటే అభ్యర్థులను విన్న హైకోర్టు వాళ్లకు జరిగింది సెంటర్ల నిర్వహణ లోపం వల్ల అని అర్థం చేసుకొని వారికి ఏమని చెప్పింది, మీరు ఒక కమిషన్కి ఏమని చెప్పింది, మీరు ఒక సాంకేతిక కమిటీని నియమించండి. సాంకేతిక కమిటీని నియమించి కేవలం పేపర్ 1లో గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 అనేది 4 పేపర్లకు సంబంధించిన పరీక్ష. అంటే ఇంటర్వ్యూ కూడా ఉందండి. అప్పుడు 4 పేపర్లకు సంబంధించిన పరీక్ష. కానీ తప్పిదం సెంటర్ నిర్వాహకుల వల్ల పేపర్ 1లోనే జరిగింది కాబట్టి పేపర్ 1లో జరిగిన తప్పిదాన్ని గుర్తుపెట్టుకోండి, పేపర్ 1లో పార్ట్ ఏలో మాత్రమే జరిగిన తప్పిదాన్ని ఒక సాంకేతిక కమిటీ నియమించి అంటే ఒక సాంకేతిక నిపుణుల కమిటీ నియమించి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ అభ్యర్థులకు న్యాయం చేయండి అని చెప్పి అప్పుడు కోర్టు చెప్పడం జరిగింది. సో కోర్టు చెప్పిన ప్రకారమే కమిషన్ ఏం చేసింది, సాంకేతిక నిపుణుల కమిటీని నియమించింది. నిపుణుల కమిటీ నియమించిన తర్వాత ఆ నిపుణుల కమిటీ కూడా తన నివేదికను సమర్పించింది. సో ఆ నివేదిక కూడా ఇంచుమించు పేపర్ 1లో జరిగిన ఏవైతే తప్పిదాలు పార్ట్ ఏలో జరిగిన తప్పిదాలను వాళ్ళు గుర్తించి ఈ అభ్యర్థులకు న్యాయం చేయమని చెప్పింది. కానీ కమిషన్ అంటే హైకోర్టు ఈ తీర్పు ప్రకారం గుర్తించిన ప్రకారము కమిషన్ ఏం చేసింది, సో తన నియమ నిబంధనలను పాటించకుండా అంటే సాంకేతిక నిపుణుల కమిటీ చెప్పిన నియమ నిబంధనలు కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కానీ పాటించకుండా పేపర్ 1లోని పార్ట్ బితో పాటు అన్ని పేపర్లలో అంటే తప్పిదాలు జరిగిన అంటే ఎవరైతే అభ్యర్థులు అన్ని పేపర్లను పార్ట్ బిలలో కానీ పార్ట్ ఏలో కానీ వైట్నర్ వాడి కానీ తర్వాత బ్లేడ్ ద్వారా కానీ ఎరేజర్ ద్వారా కానీ కొంతమంది అభ్యర్థులు ఆన్సర్ ట్యాంపరింగ్కు పాల్పడ్డారు. అట్లాంటి అభ్యర్థులు ఎవరైతే ఆన్సర్ ట్యాంపరింగ్ పాల్పడ్డారో వారి పేపర్లను కూడా అంటే కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికతో సంబంధం లేకుండా వాళ్ళందరి పేపర్లను మూల్యాంకనం చేసి గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరి పేపర్లను మూల్యాంకనం చేసి మనకు ఒక తుది జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసిందని హైకోర్టు తన పరిశీలనలో గుర్తించింది. అయితే అది అటు సాంకేతిక నిపుణుల కమిటీకి కానీ ఇటు హైకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం కానీ వ్యతిరేకం. ఎందుకు, దానివల్ల చాలామంది అనర్హులైన అభ్యర్థులు సో అర్హత సాధించి వాళ్ళు తుది జాబితాలో చోటు దక్కించుకొని ఈరోజు వాళ్ళు ఉద్యోగాలలో ఉండడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా వ్యతిరేకం కదా. అంటే కమిషన్ తన నిబంధనలు తనే తుంగలోకి తొక్కినట్టు కదా. సో కాబట్టి దాన్ని ఇప్పుడు హైకోర్టు తన ఈ తీర్పులో గమనించి ఏమని చెప్పిందంటే ఎవరైతే ట్యాంపరింగ్కు పాల్పడి ఈ విధంగా తుది జాబితాలో చోటు దక్కించుకున్నారో సో కాబట్టి ఆ జాబితాను మొత్తం రద్దు చేసి మళ్ళీ తిరిగి ఓఎంఆర్ షీట్లను గుర్తుపెట్టుకోండి, తిరిగి ఓఎంఆర్ షీట్లను మళ్ళీ పునర్మూల్యాంకనం చేసి ఇంకొక కొత్త జాబితాను ప్రకటించి నియామకాలు ఇవ్వాలని చెప్పింది. ఈ ప్రక్రియనంతా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రక్రియ అంతా కూడా 8 వారాల్లోపు కంప్లీట్ చేయాలని చెప్పింది. ఇది ప్రస్తుతం హైకోర్టు 2015-16లో నిర్వహించిన
గ్రూప్ 2 పరీక్షపై ఆల్రెడీ గ్రూప్ 2 ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఇచ్చిన తీర్పు.